వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఉన్నారు, బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు హేమ హంగామాలో అప్డేట్ ఏంటంటే నాని వర్సెస్ నాని. అదేంటి, నానికి నానియే పోటీయా, నానికి లేరు ఎవరు సాటియా అని అనుకుంటే మాత్రం ఇది నిజమనే చెప్పాలి. ఇంతకీ దేనికి పోటీ, దేనికి నాని వర్సెస్ నాని అని అంటే, సో రీసెంట్గానే సైమా అవార్డ్స్ది లైక్ ఎప్పుడు చేస్తారు అన్నది అయితే సైమా సైమా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 14th and 15th దుబాయ్లో సైమా అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇందులో మరి విషయం ఏంటప్పా, ఏంటి స్పెషల్ అని అనుకుంటే కనుక వై నాని వర్సెస్ నాని అంటే, సో నాని నటించినటువంటి దసరా సినిమాకి ఆల్మోస్ట్ 11 నామినేషన్స్, అలాగే నాని నటించినటువంటి హాయ్ నానా సినిమాకి ఆల్మోస్ట్ 10 నామినేషన్స్ సైమాకి నామినేట్ అవ్వడం జరిగింది. సో దీనికే నాని వర్సెస్ నాని అని చెప్పేసి ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైనా సినిమాకి అవార్డ్స్ వస్తున్నాయంటే 1, 2, 3, 4 ఓకే, బట్ 10 నామినేషన్స్ ఒకటే సినిమాకి, అది కూడా 2 తన యాక్ట్ చేసిన డిఫరెంట్ సినిమాలకి రావడం అన్నది విశేషం. సో నానికి ఎవరూ లేరు పోటీ, నానికి లేదు సాటి అన్నట్టు అయిపోయింది. సో నాని వర్సెస్ నాని సైమాలో ఏమేం జరుగుతుంది అన్నది మనం చూడాలి. సో ఇన్ని అవార్డ్స్ నాని నటించిన మూవీ సొంతం చేసుకుంటుంది అంటే నిజంగా నాని ఫ్యాన్స్ అయితే ఈలలు గోలలు గందరగోళం అయితే చేసేస్తారు. సో అందరికీ తెలిసి ఇప్పుడు నాని సరిపోదా శనివారం మూవీతో మనందరి ముందుకి రాబోతున్నాడు. అండ్ దానికి సంబంధించిన గ్లిమ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ఎటువంటి టీజర్స్ కానీ ఏమొచ్చినా సరే ప్రతిదీ కూడా నాని ఫ్యాన్స్ అయితే ఆదరించడంలో చాలా అంటే చాలా ముందుంటారు. సో ఒక అన్నోన్ యాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేసి, అండ్ ఇప్పుడు గాయ్ టు ద నెక్స్ట్ డోర్ అన్నట్టు తన యాక్టింగ్లో పక్కింటి అబ్బాయి పక్కింటి కుర్రాడే అనే ట్యాగ్ లైన్ తీసుకుంటూ ఇప్పుడు ఒక విభిన్నమైన పాత్రలు చేస్తూ తనలో ఉన్న న్యాచురల్ నటనని బయటకు తీసుకొస్తూ ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ని తను చేసిన చిత్రాలకు గాను బ్యాక్ ఎండ్ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో చిరంజీవి గారు ఎంతమందికి ఇన్స్పిరేషను, రవితేజ గారు ఎంతమందికి ఇన్స్పిరేషను, వీళ్ళిద్దరు తర్వాత నాని కూడా ఎంతోమంది యంగ్ హీరోస్కి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాలు ఆడిపించుకుని తనలోని సత్తా చూపించుకోవడం అంటే మన న్యాచురల్ స్టార్ నానికి బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికి అర్థమైంది కదా నాని వర్సెస్ నాని దేనికి పోటీయో. సో నానికి ఎవరు సాటి ఉన్నారు లేరు అన్నది ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.